N9 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ ఎంజే నాయుడు హాస్పిటల్స్ 39వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మంత్రి కొల్లు రవీంద్ర. నగరంలో గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ఈ నెల 13 నుండి వారం రోజుల పాటు నిర్వహణ. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. అమరావతి కేంద్రంగా యోగా అకాడమీ ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ వెల్లడి. ప్రముఖ ఎంజే నాయుడు హాస్పిటల్స్ 39వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో కూడిన వైద్యాన్ని అందించడం అభినందనీయమని మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన హాస్పిటల్ యాజమాన్యానికి సూచించారు. నగరంలోని ఎంజే నాయుడు హాస్పిటల్లో హాస్పిటల్ 39వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రోగులకు అందిస్తున్న సేవల వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. ఎముకల సాంద్రత పరిరక్షణ కూడా మంత్రి కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా చేయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎంజే నాయుడు హాస్పిటల్ 39వ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్పొరేట్ వైద్యం ప్రస్తుత పరిస్థితుల్లో పేదలకు అందరి ద్రాక్షగా ఉందని సీఎం చంద్రబాబు ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎంజే నాయుడు హాస్పిటల్ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంజే నాయుడు గారు హాస్పిటల్ని ఏర్పాటు చేసి దాదాపు 39 సంవత్సరాలు వార్షికోత్సవంలో ఈరోజు పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ముందుగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మాధవ్ గారికి, వారి కుమారులు రవితేజ గారికి, వంశీ గారికి, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. నాకు తెలిసి ఆయన దగ్గర అంటే 40 years, రోజుకు 10 సర్జరీ చేసుకుంటే సంవత్సరానికి ఒక 4,000 దగ్గర చేసుకుంటాం. 40 సంవత్సరాల్లో దగ్గర లక్షల్లో వెళ్ళిపోయింది సర్జరీ చేసి. ఎందుకంటే మన చిన్నతనంలో మనకు తెలుసు, నాకు పిండి కట్టేసేవాళ్ళు, లేదంటే కొన్ని నాటు వైద్యాలు ఉండేవి, తీసుకెళ్ళి ఆ కోడిని ఎత్తులు రాసి దాన్ని కట్టు పెట్టేవాడు. మా దగ్గర కూడా చిన్నగుడి బాగానే ఉందండి, అక్కడ కూడా ఒక లేపనం రాసి కట్టు కట్టేసేవాడు, బద్దలేసి కట్టేవాడు. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. ఎందుకంటే ఇవాళ ఆర్దోలో గతంలో కన్నా కూడా ఇప్పుడు ఎక్కువ యాక్సిడెంట్స్, ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, వెహికల్స్ పెరిగినాయి, రోడ్స్ అన్నీ బాగుంటున్నాయి. లేదంటే అక్కడక్కడ మరి లాస్ట్ గవర్నమెంట్ అయితే కొందరు ఉన్నాయి అనుకోండి. మరి ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో లేటెస్ట్ టెక్నాలజీ అనేది చాలా అవసరం. 39వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా వరల్డ్ క్లాస్ ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్ మన విజయవాడలో మన ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందిస్తున్నాము. దీంట్లో ఏమంటే మనకి అందరికీ ఎంఆర్ఐ అనేది 3,000కే, ఏ ఎంఆర్ఐ అయినా. దానివల్ల ఏమంటే పేషెంట్స్కి ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా తీసుకోవడానికి వీలవుతుంది. రెండోది అంటే డయాగ్నోస్ చేసి మనం ఏదైనా వాళ్ళని ట్రీట్మెంట్ చేసుకోవడానికి వీలవుతుంది అన్నమాట. ఎక్కువ ప్రైస్ అయితే కష్టం, కాబట్టి తక్కువ ప్రైస్లో అయితే మామూలుగా వాళ్ళకి తీసుకొని మన డయాగ్నోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెండోది అంటే మనం వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ మనకేమంటే ఇప్పుడు అంతా జాయింట్లు ప్రిజర్వ్ చేయడం అనమాట. రీప్లేస్మెంట్ వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి కోసం మనకి లేటెస్ట్గా ఇప్పుడు మామూలుగా ప్లేట్లెట్స్ థెరపీ, స్టెమ్ సెల్ థెరపీ, నెక్స్ట్ వచ్చేసి మామూలుగా హైడ్రోజన్ థెరపీ, ఓజోన్ థెరపీ అవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా ఇంట్రడ్యూస్ చేశాము. అందరికీ నమస్కారం. మా ఎంజే నాయుడు హాస్పిటల్ ఇది 39వ వార్షికోత్సవం. ఈ 39 సంవత్సరాలు బట్టి సర్వీస్ మోటోతోనే మా ప్రయాణం కొనసాగుతూ వస్తుంది.
అందరి విజయవాడ ప్రజలందరికీ అందుబాటులో ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే ఒక మంచి దృక్పథంతో నాయుడు గారు ఇది స్టార్ట్ చేశారు. దాన్ని కాపాడుతూ ఇన్ని సంవత్సరాలు బట్టి ఎక్కడ ఏదో ఒక జాయింట్ ఈ 39 ఏళ్లలో అసలు మేము జాయింట్ రీప్లేస్మెంట్, ఆర్థ్రోస్కోపీ వర్క్షాప్స్ డాక్టర్స్కి కండక్ట్ చేసి ఒక సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్గా కండక్ట్ చేసాము. పిఆర్పి సౌత్ ఇండియాలోనే సెకండ్ టైం చేసాము. ఒక సీఎం కానీ ఈ స్టెమ్ సెల్ థెరపీ కానీ ఏదైనా విజయవాడ ప్రజలకి అందుబాటులో మొదటిగా మేమే తీసుకొచ్చామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇది 40th యానివర్సరీలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి అందరికీ ప్రజలందరికీ విజయవాడ ప్రజలు మమ్మల్ని ఇంత అభిమానించిన అందరికీ ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో డయాగ్నోస్టిక్ సర్వీసెస్ చాలా తక్కువలో చేయాలి. దానివల్ల అందరూ ముందుగానే కనుక్కొని ఏమైనా ప్రాబ్లం ఉంటే ముందుగానే తెలుసుకుంటారు. ఎఫోర్డబుల్ కాస్ట్లో వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేది మా వంతుగా ఈ ప్రయత్నం. ఈ మెడికల్ క్యాంప్ ఈరోజు యానివర్సరీ సందర్భంగా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్లో డెర్మటాలజీ, స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, జనరల్ మెడిసిన్, ఇది ఆర్థోకి సంబంధించిన ప్రాబ్లమ్స్, జనరల్ సర్జరీకి సంబంధించినవి అన్నీ ఉచిత కన్సల్టేషన్స్తో పాటు అందరికీ ఫ్రీ మెడిసిన్స్, ఫ్రీ ఎక్స్రే, ఫ్రీ బిఎండి టెస్ట్, డైటీషియన్, ఫిజియోథెరపీ సేవలు కూడా ఫ్రీగా అందుబాటులోకి తీసుకొచ్చాము. ఎంఆర్ఐ 3000 ఇయర్ లాంగ్ ఎంఆర్ఐ అందరికీ అవసరమైన వారికి 3000కే విత్ ఫిల్ము, రేడియాలజిస్ట్ రిపోర్ట్తో సహా ఇస్తున్నాము. అందరూ ఇది ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్తో ఇటు వినియోగదారులకు అటు వ్యాపారులకు సూపర్ ప్రయోజనాలు కలుగుతాయని, ప్రతి కుటుంబానికి ప్రతి వ్యాపారానికి ఎంతో మేలు జరుగుతుందని జీఎస్టీ 2.0 సంస్కరణతో ప్రజలకు జరుగుతున్న ప్రయోజనాలపై అవగాహన కల్పించే క్రమంలో ఈ నెల 13 నుండి 19వ తేదీ వరకు గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష తెలిపారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని పున్నమిఘాట్ భేరం పార్క్లో జరిగే గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్పై కలెక్టర్ లక్ష్మీష, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో కలిసి ఆదివారం కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడారు. వాణిజ్యం, వినోదానికి వేదికగా నిలిచే షాపింగ్ ఫెస్టివల్లో వ్యాపారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, హస్తకళాకారులు ఇలా వివిధ వర్గాల వారు తమ స్టాళ్లను ఏర్పాటు చేసుకుని బ్రాండ్ ప్రమోటింగ్ చేసుకోవచ్చున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు జీఎస్టీ ప్రయోజనాలు కల్పించడంతో పాటు దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు, రాయితీలు ప్రకటిస్తాయన్నారు. ఈ సమావేశంలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ జహీర్, అసిస్టెంట్ కమిషనర్ ప్రజ్ఞా రాధిక, జిల్లా పరిశ్రమల అధికారి పి మధు తదితరులు పాల్గొన్నారు. శుభోదయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ విత్ షార్ట్ నోటీస్. నేను నైట్ అలా అనుకున్నాము, వెంటనే ప్రసాద్ గారికి చెప్పాను. ఐ హోప్ ది మెసేజ్ విచ్ ఇప్పుడు మీ ద్వారా ఇప్పుడు ఏదైతే చెప్పే మెసేజ్ ఉందో ఇది ప్రతి ఒక్కరికి, అట్లీస్ట్ ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ రీచ్ అవ్వాలి. అలాగే జీఎస్టీ సూపర్ సేవింగ్, సూపర్ జీఎస్టీ క్యాంపెయిన్ అయితే జరుగుతూ ఉందో, సో దీంట్లో భాగంగా సో అందరికీ చైతన్యం రావాలి, అందరూ దీని గురించి తెలుసుకోవాలి, దీని గురించి అందరూ బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీటింగ్ పిలిచినాము. దీనికోసం వచ్చిన ప్రతి ఒక్క మీడియా మిత్రులకి ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు తెలిసే ఉంది, లాస్ట్ 1 month నుంచి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ కాన్సెప్ట్తో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు అందరికీ తెలుసు, జీఎస్టీ మనం కొనే ప్రతి ఒక్క వస్తువుల మీద, అది ఒక కన్జ్యూమర్ గుడ్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ గుడ్స్ కావచ్చు, లేదా ఫుడ్ ఐటమ్ కావచ్చు, లేదా క్లాత్ కావచ్చు, ఏం తీసుకున్నా కూడా దాని మీద జీఎస్టీ ఉండేది. ఆ జీఎస్టీని ఎప్పుడు లేనంత విధంగా తగ్గించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఉత్తర్వులు రావడము, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఏంటి, ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అనేది ఆ ప్రజలకు తెలియజేయాలి. దాని గురించి వీళ్ళకి అవగాహన క్రియేట్ చేయాలని ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఒక చిన్న అంకిఅంశాలు చూసుకుంటే, ఇప్పుడు ఏదైతే సూపర్ సేవింగ్ సూపర్ జీఎస్టీ ద్వారా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు జీఎస్టీ అమౌంట్ పబ్లిక్కి సేవ్ అవుతుంది. అంటే వాళ్ళ పాకెట్లో అది మిగులుతుంది. మీకు తెలుసు 8,000 కోట్ల రూపాయలు అంటే ఎంత. ఇది మన జిల్లా వరకు వస్తే యావరేజ్గా తీసుకున్నా కూడా దాదాపుగా 250 నుంచి 300 కోట్ల రూపాయలు పబ్లిక్ పాకెట్లో ఇది మిగిలే డబ్బు ఇది. సో ఇటువంటి ఒక మంచి సేవింగ్ స్కీమ్ని ఏదైతే ఉందో దీన్ని సెలబ్రేట్ చేయాలి. అలాగే దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని మనము మంత్ లాంగ్ క్యాంపెయిన్ టేకప్ చేసాము. దీంట్లో స్కూల్స్, కాలేజెస్, సచివాలయాలు, అలాగే హాస్పిటల్స్, ఈ ఫార్మసిటికల్ రంగాల్లో అయితే ఉన్నారో మెడికల్ షాప్స్, ప్రతి ఒక్కరిని మమేకం చేసి, ఈవెన్ మీడియా మిత్రులను కూడా మమేకం చేసి ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఇప్పటికీ ఆల్రెడీ 3 weeks అయిపోతున్నాయి. దాంట్లో మీ అందరి సహకారము చాలా వరకు చాలా మంచిగా అందజేశారు. ఇదే సహకారాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చే వారం ఏదైతే ఉందో 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అమరావతి షాపింగ్ ఫెస్టివల్ సూపర్ సేవర్ సూపర్ జీఎస్టీ కాన్సెప్ట్తో విజయవాడలో ఒక ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో ఒక షాపింగ్ ఫేర్ ఏదైతే ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేయబోతున్నాం.
ఈ షాపింగ్ ఫెస్టివల్కి ఈ ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎంటర్ప్రెనర్స్ ఉన్నారు, ట్రేడర్స్ ఉన్నారు, అలాగే రియల్ ఎస్టేట్ పీపుల్ వీళ్ళందరూ వచ్చి వాళ్ళ వింగ్లో వాళ్ళ సెక్టర్లో ఎంతవరకు జీఎస్టీ తగ్గించడం జరిగింది, ఆ జీఎస్టీ తగ్గడం వల్ల ఎంతవరకు పబ్లిక్కి బెనిఫిట్ అవుతుంది అనే దాన్ని ఈ షాపింగ్ మాల్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేయొచ్చు, అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు, వాళ్ళ వస్తువులను కూడా ఇక్కడ ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో ఒక చిన్న ఎగ్జాంపుల్స్ ఒక రెండు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడలో నిర్వహించిన 6వ జాతీయ జూనియర్ సీనియర్ సి యోగాసన ఛాంపియన్షిప్ తమలో కొత్త ఉత్తేజాన్ని ప్రోత్సాహాన్ని నింపిందని, అదే స్ఫూర్తితో అమరావతి కేంద్రంగా యోగా అకాడమీ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. శనివారం ఉదయం టీచర్స్ కాలనీ సాయిబాబా టెంపుల్ స్ట్రీట్లో ఉన్న సాయి జ్యువెలర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన విలేకరుల సమావేశంలో గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ మాట్లాడారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 6వ యోగాసన ఛాంపియన్షిప్ 2025-2026 పోటీలు సబ్ జూనియర్స్ 10 నుండి 14 సంవత్సరాల బాలబాలికలకు అనంతపురం జిల్లాలో డిసెంబర్ 12, 13, 14వ తేదీల్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గతంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు ఇందులో పాల్గొంటారని, తద్వారా పోటీల్లో గెలుపొందిన విజేతలు జనవరి 5, 6, 7, 8వ తేదీల్లో యోగాసన భారత్ పేరిట మహారాష్ట్రలో జరిగే నేషనల్ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. సో ఇప్పటి వరకు యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ అధ్యక్షులైనటువంటి రామకృష్ణ ప్రసాద్ సార్ చాలా విషయాల గురించి మీకు చెప్పి ఉన్నారు. సో నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఈ ఈవెంట్ సక్సెస్ చేయటం మాకు అవకాశం ఇచ్చినటువంటి జయదీప్ ఆర్య గారికి, ఉదిత్ గారికి, అలానే నేషనల్స్ నుంచి మాకు సపోర్ట్ చేసిన అందరికీ, ఇక్కడ ప్రత్యేకంగా మేము ఇంత జాతీయ స్థాయిలో అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇంత విజయవంతం చేయడానికి ముఖ్య కారకులు చెరువు పక్కన కూర్చొని ఉన్నారు. సో ఫ్రంట్ ఎండ్లో మేము ఉన్నప్పటికీ బ్యాక్ ఎండ్లో మాకు ఎప్పుడు ఏ విషయంలో కొంత సలహాలు సూచనలు కావాలి అన్న వెంటనే వితిన్ సెకండ్ మాకు రెస్పాండ్ అయ్యి ఇవ్వటం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయము. సో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా గౌరవ అధ్యక్షులు గారికి, అలానే కార్యదర్శి ప్రేమ్ కుమార్ సార్కి. సో కొన్ని మాటలకి కొన్ని చెప్పడానికి ఎక్స్ప్రెస్ చేయడానికి మాటలు ఉండవు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే యాక్చువల్లీ చాలామంది ఉన్నారండి అసోసియేషన్ సభ్యులు, పేరున నేను చెప్పలేను, కానీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారా. అలానే మనకి మొన్న సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగినటువంటి జూనియర్ అండ్ సీనియర్ సి కేటగిరీ నేషనల్ ఛాంపియన్షిప్లో ఒక గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ప్లీజ్ కమాన్ టు ద డయాస్ అమ్మ. సో నెల్లూరు నుంచి హ్యాండ్ బ్యాలెన్స్లో పి ప్రసూనా గారు గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. బీ బ్లెస్డ్ బై ద డివైన్. సార్ ప్లీజ్ మీరు కూడా రండి. అప్కమింగ్ ఈవెంట్స్ రేపటి నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి పోలీస్ గేమ్స్ అంటే నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్లో వెయిట్ లిఫ్టింగు, పవర్ లిఫ్టింగ్ అండ్ యోగాసన ఈ 3 జరుగుతున్నాయి ఈవెంట్స్. సో వీటిలో మనం యోగాసన విట్టి యూనివర్సిటీలో జరుగుతూ ఉంది. దానిలో యోగాసన భారత్ తరపున హోస్ట్ స్టేట్గా మన ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తరపున చాలా సహాయ సహకారాలు ఆ ఛాంపియన్షిప్కి అందించడం జరుగుతుంది. జ్యూరీగా కావచ్చు, జడ్జెస్గా కావచ్చు, టీఎస్ఆర్ టెక్నికల్ అఫీషియల్గా కావచ్చు, వాలంటరీ సర్వీస్ కూడా మనం చాలా ఇస్తున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి ఒక 30 to 60 మెంబర్స్లో 40 మెంబర్స్ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఇవ్వటం అసోసియేషన్ తరపు నుంచి వెళ్ళటం జరుగుతూ ఉంది. చాలా థ్యాంక్ యూ అండి. అలానే వన్ మోర్ ఈవెంట్ ఇన్ అప్కమింగ్ ఈవెంట్ సబ్ జూనియర్ స్టేట్ యోగాసన ఛాంపియన్షిప్ 2025-26 అది డిసెంబర్లో 12, 13, 14 అనంతపురంలో జరగబోతూ ఉంది. దాంట్లో కూడా నాకు తెలిసి సబ్ జూనియర్ కేటగిరీలో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వాళ్ళకి కలిపి ఒక 300 to 400 మెంబర్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో దీనికి సార్ చెప్పినట్లుగా ఫర్దర్గా మేము కోచింగ్ సెంటర్స్ని ఇంట్రడ్యూస్ చేయటం, దాంట్లో ఎస్పెషల్లీ ఈ సిలబస్ ఇందాక చెప్పినట్టుగా ఖేలో ఇండియాకి, ఏషియన్ గేమ్స్కి, నేషనల్ గేమ్స్కి మన అసోసియేషన్లో విన్ అయినటువంటి వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి సో కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి నేషనల్ నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ అనేది కంపల్సరీగా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి పెద్దవాళ్ళందరూ కూడా సహకరించి మంచిగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి భవిష్యత్తులో మరికొన్ని ఎక్కువ మెడల్స్ తీసుకొస్తారని తీసుకురావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.
ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ తూర్పు కాపు జాతి అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తూర్పు కాపు సంక్షేమ సంఘ నేషనల్ ప్రెసిడెంట్ పివి చంద్రమోహన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న తూర్పు కాపులకు బీసీ-డి రిజర్వేషన్ వర్తింపజేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం, ఏపీ తూర్పు కాపు జాయింట్ యాక్షన్ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎంబీవీకే భవన్లో సంఘం నాయకులు, కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తూర్పు కాపు సంక్షేమ సంఘ నేషనల్ ప్రెసిడెంట్ పివి చంద్రమోహన్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మహంతి వాసుదేవరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తూర్పు కాపులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. దశాబ్దాల కాలంగా రిజర్వేషన్ సమస్య ఉందన్నారు. అన్ని జిల్లాల్లో ఉన్న తూర్పు కాపులకు బీసీ-డి రిజర్వేషన్ వర్తింపచేయాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనేక దశాబ్దాలుగా ప్రభుత్వాలకు రిజర్వేషన్ సమస్య తెలియజేశామని, కానీ తమ సమస్య మాత్రం పరిష్కారం కాలేదన్నారు. కూటమి ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ తూర్పు కాపు ప్రెసిడెంట్ ఆకుల అప్పల సూరి తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు విజయవాడ అమరావతి వేదికగా తూర్పు కాపు జాతి అనేక దశాబ్దాలుగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు, రిజర్వేషన్ సమస్యలు, ప్రధానమైనటువంటి రిజర్వేషన్ సమస్యల్లో ప్రధానమైంది ఓబీసీ. ఎందుకంటే తూర్పు కాపు బీసీ-డిలో ఉన్న తూర్పు కాపు, ఉత్తరాంధ్రలో బీసీ-డిలో ఉన్నటువంటి తూర్పు కాపు జాతి మొత్తానికి కూడా బీసీ-డిలో ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు జాతీయ తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము ప్రతిసారి డిమాండ్ చేసేటట్టు ఓబీసీ సర్టిఫికేట్ల కోసం ఇతర జిల్లాల్లో స్థిరపడినటువంటి ప్రతి ఒక్కరికి ఓబీసీ చదువుకున్న విద్యార్థులకు ఓబీసీ సర్టిఫికేట్లు అందజేయాలని ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇప్పటి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కూడా అయింది. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఆ విధంగా ఆ దిశగా చర్యలు తీసుకోవడం జరగడం లేదు. ఈ సభ విజయవాడలోని అక్కినేని హాస్పిటల్స్ ఎరవిలో హాస్పిటల్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా హ్యాండ్స్ అండ్ కాస్మెటిక్ గైనకాలజీ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ను 2025 అక్టోబర్ 11 మరియు 12వ తేదీన నిర్వహించబోతుందని అక్కినేని హాస్పిటల్స్ డాక్టర్ అక్కినేని మణి తెలిపారు. ఈ ప్రఖ్యాత వర్క్షాప్లో జాతీయ మరియు అంతర్జాతీయ నిపుణులు పాల్గొని డాక్టర్లకు ఆధునిక మినిమల్ ఇన్వెస్ట్మెంట్ కాస్మెటిక్ గైనకాలజీ టెక్నికల్ను ప్రదర్శించి శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు. విజయవాడలోని అక్కినేని హాస్పిటల్స్ ఎరవిలో హాస్పిటల్స్ సహకారంతో అక్టోబర్ 11 మరియు 12వ తేదీన నిర్వహించబోయే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొదటిసారిగా హ్యాండ్స్ ఆన్ కాస్మెటిక్ గైనకాలజీ ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రాం 2025 వివరాలను అక్కినేని హాస్పిటల్స్ డాక్టర్ మీడియాకు తెలిపారు. ఈ వర్క్షాప్లో సర్జికల్ మరియు నాన్ సర్జికల్ ఇన్నోవేషన్స్, మార్కెటింగ్ అప్రోచ్లు, రీసెర్చ్ అప్డేట్లు మరియు పేషెంట్ కౌన్సిలింగ్ అంశాలు కూడా చర్చించబడతాయన్నారు. పార్టిసిపెంట్స్ ఈ ప్రోగ్రాం ద్వారా లేజర్ వెజనల్ రెజ్యువనేషన్ మేనేజ్మెంట్, వల్వార్ మరియు వెజనల్ టైటనింగ్, ఇన్ఫెక్షన్ కంట్రోల్ వంటి ఆధునిక సర్జికల్ టెక్నికల్ను ప్రాక్టికల్గా నేర్చుకుంటారన్నారు. అదనంగా ఆటోలాగస్ రీజనరేటివ్ థెరపీ, స్పాట్ క్లిటోరల్ మరియు లాబియల్ ఎన్హాన్స్మెంట్స్ వంటి ప్రొసీజర్స్ కూడా శిక్షణ ఇస్తారన్నారు. అక్కినేని హాస్పిటల్స్ మహిళా ఆరోగ్య రంగంలో వినూత్నమైన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గైనకాలజిస్టులకు ఆధారిత వైద్య సేవలను అందించేందుకు శక్తినిస్తోందన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ శంకర్ నాయక్, డాక్టర్ మణి అక్కినేని, డాక్టర్ సుప్రద కొట్టపల్లి, డాక్టర్ విశ్వనాథ్ పొలినేని, డాక్టర్ నీరాజ్ గెజోడ్ తదితరులు ఉన్నారు. అక్కినేని హాస్పిటల్స్కి మేనేజింగ్ డైరెక్టరు. ఇది ఓపెన్ చేసి 2 ఏళ్ళు అయింది. అమెరికాలో చాలా ఏళ్ళ నుండి అక్కడున్న ప్రమాణాలతో ఇక్కడ కట్టి అక్కడున్న సర్వీసెస్ అన్నీ ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడ పాపులేషన్ కట్టిన హాస్పిటల్. ఇప్పుడు ఇవాళ వర్క్షాపు కాస్మెటిక్ గైనకాలజీ మీద చేశాము. మేము 4 ఫ్యాకల్టీ. కాస్మెటిక్ గైనకాలజీ అనేది న్యూ టాపిక్, బాగా ఉమెన్కి నీడెడ్. బట్ దే వర్ నాట్ గెటింగ్ ఇట్, అంత చేసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు దాని గురించి మాట్లాడటానికి సిగ్గుపడటం కానీ, డాక్టర్లు వాటి గురించి అడగటానికి సరిగ్గా అడగకపోవటం వల్ల, హిస్టరీ తీసుకోకపోవటం వల్ల జరగట్లేదు. ఈ కాన్ఫరెన్స్లో 15 మంది డాక్టర్లు ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి 2 రోజులుగా థియరీ పార్టు, మా దగ్గర ఉన్న ఎక్విప్మెంటు, సర్జికల్ ట్రైనింగ్ ఫ్రమ్ ద సర్జన్స్ అవన్నీ జరుగుతున్నాయి. వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా వెళ్ళి
ఈ 15 మంది దే విల్ హెల్ప్ 200 to 300 ఉమెన్స్ ఇన్ దేర్ ప్రాక్టీసెస్ అని మా ఉద్దేశం. ఇలా పెంచుకుంటే వాళ్ళ అవేర్నెస్ పెంచి అందరికీ ఇది అది తెలిస్తే ఇంకా చాలా ఉమెన్స్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి చాలా ఛాన్స్ ఉంటుంది, చెయ్యాలి అనేది మా కోరిక. గైనిక్ ఎక్విప్మెంటు, నాన్ సర్జికల్ ఎక్విప్మెంట్ అనేవి మన హాస్పిటల్లో ఎంసెల్లా అనేది యూరినరీ లీకేజీకి బాగా పనికొచ్చేది ఒకటి ఉంది. అది ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశాము. తర్వాత నెక్స్ట్ ఎంస్కల్ప్ట్ నియో అని మనం ఏజింగ్ వల్ల పోయే మజిల్ మ్యాస్ రీగెయిన్ చేయటానికి వాడే మెషిన్ ఒకటి ఉంది. డాక్టర్ పోలినేని విశ్వనాథం గారు ప్లాస్టిక్ సర్జన్, డాక్టర్ నీరజ్ గచోడా ఈజ్ కాస్మెటిక్ ఇంటిమేట్ హెల్త్ ఎక్స్పర్ట్, డాక్టర్ సుప్రద మేడం కాస్మెటిక్ గైనకాలజీ, మనీ మేడం మీకు తెలుసు డైరెక్టర్ ఆఫ్ దిస్ హాస్పిటల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిగా మహిళ శృంగార సమస్యలో ఉండొచ్చు, సెక్సువల్ డిస్ఫంక్షన్ అంటాం. ఏదైతే వాళ్ళు సైలెంట్ సఫరింగ్, అన్స్పోకెన్ ప్రాబ్లం, బయట మాట్లాడలేకపోయిన ప్రాబ్లం చాలా ఉంటాయి. వాటిని ఆపరేషన్ లేకుండా లేజర్, అత్యాధునిక టెక్నాలజీతో లేజర్స్ తోటి, హైఫెమ్ టెక్నాలజీ తోటి సెక్సువల్ ప్రాబ్లంను, యూరిన్ లీక్ అయిన ప్రాబ్లంను వెజైనా యోని యొక్క ద్వారంని మనం టైట్నింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. ఈరోజు మీకు తెలియకుండా చాలా సమస్యలు వస్తున్నాయి. భారతదేశంలో 30% డైవర్స్ అవుతున్నాయి సైలెంట్. ఇది ఎవరు చెప్పలేకపోతున్నారు. దీని రీజన్ 30% రీజన్ ఇదే ఉంది. దాంట్లో ఎవరైతే డైవర్స్ ఉన్నారో ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం, ఈ మిషనరీ ద్వారా ట్రీట్మెంట్ చేయడం వల్ల వాళ్ళని మనం డైవర్స్ నుండి ఆపవచ్చు అనేది పెద్దది. చాలా ఎక్స్పర్ట్. ఇప్పుడు అమెరికా నుంచి మేడం అక్కడ నేర్చుకున్నాయి, ఇక్కడ మిషన్ పెట్టడం చాలా అదృష్టం. విజయవాడలో, మా హైదరాబాద్లో కూడా కొన్ని హాస్పిటల్లో లేవు ఇవి. ఫస్ట్ టైం మైండ్ కంట్రోలు, బాడీ మజిల్ స్ట్రెంథనింగ్, యోనిని తర్వాత మేల్ ఫీమేల్ సెక్షువల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలం. సో అలాంటిది వర్క్షాప్ మేడం ఇక్కడే పెట్టకుండా డాక్టర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం, అంటే నాలెడ్జ్ని మనం ట్రాన్స్ఫర్ చేయడం. అలాంటి డాక్టర్స్ని ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇలాంటి ఇంకా భవిష్యత్తులో మేడం కండక్ట్ చేస్తారు. పేషెంట్లు కూడా చాలామంది వచ్చారు. ఇవాళ పేషెంట్లు కూడా సర్జరీ చేస్తున్నాం. నిన్న పేషెంట్ లేజర్ ట్రీట్మెంట్ చేసాం. సో పేషెంట్లు బెనిఫిట్ తీసుకుంటున్నారు, డాక్టర్లు నేర్చుకుంటున్నారు. సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, దేశ భవిష్యత్తు నిర్ణయించేది ఉపాధ్యాయులని, అటువంటి వారిని గౌరవించుకోవడం భారతీయ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయని సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీ సెక్రటరీ టి క్రాంతి కుమార్ అన్నారు. సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో దేశంలోని 125 మంది ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట బెస్ట్ టీచర్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఆదివారం మొగల్ రాజాపురంలోని హోటల్ మినర్వా గ్రాండ్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడారు. భారతదేశంలోని అత్యున్నత విద్యావేత్తల్లో ఒకరైన, స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి ఉపరాష్ట్రపతి మరియు భారత గణతంత్ర 2వ రాష్ట్రపతి అయిన సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరిట ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు పురస్కారాలు అందజేయడం గర్వకారణమన్నారు. పురస్కారాలకు సంబంధించి దేశవ్యాప్తంగా 325 నామినేషన్లు రాగా వారిలో 125 మందిని అమెరికా నుండి, 29 నామినేషన్లు రాగా వారిలో 5గురిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి టీచర్స్ డే సందర్భంగా ఈ పురస్కారాలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4 విద్యార్థులకు బెస్ట్ స్టూడెంట్ వెబినార్ అవార్డులు, మరో 2 విద్యార్థులకు ఇన్నోవేషన్ అవార్డును, ఒక విద్యార్థికి బాలనాట్య మయూరి అవార్డును అందజేసి ఘనంగా సత్కరించారు. ఇక్కడ ఈరోజు సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. బెస్ట్ టీచర్స్కి వాళ్ళు కొన్ని క్రైటీరియాస్ పెట్టుకొని అప్లికేషన్స్ ఇన్వైట్ చేసి అందులో బెస్ట్ వార్డని సెలెక్ట్ చేశారు. వాళ్ళకి ఈరోజు ఇక్కడ మేము అవార్డ్స్ ఇవ్వడానికి మేము చీఫ్ గెస్ట్గా వచ్చాము. మాతో పాటు బుద్ధ సార్ కూడా వచ్చేస్తున్నారు. తర్వాత మిగతా డిగ్నిటరీస్ అంతా కూడా వచ్చున్నారు. సో ఇదేమిటంటే ఒక ఎంకరేజ్మెంట్, టీచర్స్కి ఒక ఎంకరేజ్మెంట్ లాగా అవార్డు ఇవ్వడం వల్ల వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఇంకా పెరుగుతుంది. మనకు సొసైటీకి మంచి టీచర్స్ కావాలి. ఇప్పుడు టీచర్స్ అప్గ్రేడ్ అవ్వాలి. ప్రతి సెమినార్లో కూడా మనం ప్రతి మీటింగ్లో కూడా ఇదే చెప్తున్నాం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా స్పీడ్గా మన కరికులంలోకి వస్తున్నాయి. సో అటువంటప్పుడు టీచర్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. టీచర్ రోల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మేము కూడా ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ తరపు నుంచి కూడా డిగ్రీ లెవెల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే 1500 మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సెషన్ కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఏమిటంటే టీచర్ని ఎంపవర్ చేయడము. ఈరోజు మనం చూసామంటే ఏఐసిటీ కూడా ఈరోజు ఒక న్యూస్ ఐటమ్ ఇచ్చారు.
ఇంజనీరింగ్ కాలేజీలో ఉండేటువంటి స్టాఫ్ మెంబర్స్ కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే రీసెర్చ్ ల్యాబ్స్ని, రీసెర్చ్ సెంటర్స్ని కూడా కాలేజెస్లో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పారు. కాబట్టి మనకు రాబోయేటువంటి జనరేషన్ని మనము రాబోయే టెక్నాలజీ పరంగా బాగా డెవలప్ చేసుకొని వీళ్ళకి అవార్డ్స్ కొన్ని ఇచ్చి వాళ్ళ చేత అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా మిగతా స్టేట్లో ఉండే వాళ్ళకి కానివ్వండి అందరికీ కూడా ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఫంక్షన్ ఇక్కడ ఆర్గనైజ్ చేసిన క్రాంతి గారికి మిగతా మెంబర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు క్రాంతి కుమార్ అండి, సెక్రటరీ ఫర్ సొసైటీ ఫర్ లెర్నింగ్ టెక్నాలజీస్. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయుల్ని ఇంకా ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయిలోకి చూపెట్టడం కోసం మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసరికి ఇంటర్నేషనల్ టీచర్స్ డే కిందకి సెలబ్రేట్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏం చేసామంటే కొంతమందికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిది లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారిది బెస్ట్ టీచర్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. 325 నామినేషన్స్ వచ్చినాయి ఇండియా వైడ్లో, అండ్ ఫారెన్ కంట్రీస్ తరఫున ఒక 29 నామినేషన్స్ వచ్చినాయి. ఇండియాలో మేము 120 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది, అండ్ ఫారెన్ కంట్రీస్ నుంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళందరూ ఇక్కడికి రావడం అనేది మేము చాలా గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుని సత్కరిస్తున్నాము అని అంటే దేశాన్ని సత్కరిస్తున్నట్టేనండి. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో అనూహ్యంగా భక్తుల సంఖ్య పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికే సుమారు 90,000కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం ముగిసే సమయానికి భక్తుల సంఖ్య 1.25 లక్షల నుండి 1.30 లక్షల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి సీనా నాయక్ ఉదయం నుండే క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. కొండపైకి కాలినడకన వచ్చి ప్రస్తుతం కౌంటర్లు తనిఖీ చేశారు. అనంతరం సీసీటీవీ కంట్రోల్ ద్వారా అన్ని కోణాల్లో రద్దీని ఏర్పాటును పర్యవేక్షించారు. సింగ్ నగర్ మాగ్నేని బసవపున్నయ్య స్టేడియంను క్రీడాకారులు వాకర్స్ వినియోగించుకునే పద్ధతిలో ఆధునీకరించాలి. డీవైఎఫ్ఐ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎస్కే నిజాముద్దీన్ డిమాండ్. స్టేడియం గ్రౌండ్ను ఆధునీకరించినందుకు నిరసనగా బ్యానర్పై సంతకాలతో స్టేడియం గ్రౌండ్ను ఆధునీకరించినందుకు నిరసనగా బ్యానర్పై సంతకాలతో క్రీడాకారులు వాకర్లు నిరసన వ్యక్తం చేశారు. స్టేడియం ప్రైవేట్ ఇతర కార్యక్రమాలకు తరచూ ఇవ్వడం వల్ల స్టేడియం గ్రౌండ్ అంతా గోతులమయంగా మారిపోయిన పరిస్థితి. కొద్దిపాటి వర్షానికే నీరు నిల్వ ఉండిపోతున్నాయి. బయటకు తరలించేందుకు చర్యలు తీసుకోవట్లేదు. నగర పాలకులకు ప్రైవేట్ కార్యక్రమాలకి అద్దెలు ఇచ్చి డబ్బు సొమ్ము చేసుకోవడం పైన ఉన్న శ్రద్ధ ఆధునీకరించే దాని మీద లేదన్నారు. స్టేడియం కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నప్పుడు ఈ డివిజన్ కార్పొరేటర్గా సిహెచ్ బాబురావు ప్రతిపాదనతో స్టేడియం నిర్మాణం జరిగింది. నిజాముద్దీన్తో పాటు 58వ డివిజన్ డీవైఎఫ్ఐ కార్యదర్శి రసూల్, రోహిత్, శ్యామ్, వెంకటేష్, వాకస్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. కేటాయించాలి క్రీడాకారులకు మాత్రమే స్టేడియాన్ని, కేటాయించాలి క్రీడాకారులకు మాత్రమే స్టేడియాన్ని, కేటాయించాలి. బాగు చేయాలి ఎంపీపీ స్టేడియాన్ని, బాగు చేయాలి. బాగు చేయాలి ఎంపీపీ స్టేడియాన్ని, బాగు చేయాలి. బాగు చేయాలి ఎంపీపీ స్టేడియాన్ని, బాగు చేయాలి. ఏర్పాటు చేయాలి క్రీడాకారులకు మాత్రమే స్టేడియాన్ని, ఏర్పాటు చేయాలి. ఇవ్వద్దు ఇవ్వద్దు ప్రైవేటు సంస్థలకు, ఇవ్వద్దు 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 ప్రైవేటు సంస్థలకు, ఇవ్వద్దు 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 ప్రైవేటు సంస్థలకు, ఇవ్వద్దు ఇవ్వద్దు. ఏర్పాటు చేయాలి వాకింగ్ ట్రాక్ ని, ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేయాలి వాకింగ్ ట్రాక్ ని, ఏర్పాటు చేయాలి. కేటాయించాలి క్రీడాకారులకు మాత్రమే స్టేడియాన్ని, కేటాయించాలి. కేటాయించాలి క్రీడాకారులకు మాత్రమే స్టేడియాన్ని, కేటాయించాలి. ఏర్పాటు చేయాలి వాకింగ్ ట్రాక్ ని, ఏర్పాటు చేయాలి. అందించాలి తాగునీటిని, అందించాలి. అందించాలి తాగునీటిని, అందించాలి. అందించాలి తాగునీటిని, అందించాలి. ఇక్కడ నుంచి ఉంది. ఎకరాలు కట్టారు కదా. బాగు చేయాలి పాడైపోయిన స్టేడియాన్ని, బాగు చేయాలి పాడైపోయిన స్టేడియాన్ని, బాగు చేయాలి పాడైపోయిన స్టేడియాన్ని, కేటాయించాలి క్రీడాకారులకు మాత్రమే స్టేడియాన్ని, ఇవ్వద్దు ఇవ్వద్దు ప్రైవేట్ సంస్థలకు, ఇవ్వద్దు 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 ప్రైవేట్ సంస్థలకు, ఇవ్వద్దు 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 ప్రైవేట్ సంస్థలకు, ఇవ్వద్దు ఇవ్వద్దు ప్రైవేట్ సంస్థలకు, కేటాయించాలి స్టేడియాన్ని క్రీడాకారులకు మాత్రమే, కేటాయించాలి క్రీడాకారులకు మాత్రమే స్టేడియాన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రముఖ ఎంజే నాయుడు హాస్పిటల్స్ 39వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు మంత్రి కొల్లు రవీంద్ర. నగరంలో గ్రేట్ అమరావతి షాపింగ్ ఫెస్టివల్ ఈ నెల 13 నుండి వారం రోజుల పాటు నిర్వహణ. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా. అమరావతి కేంద్రంగా యోగా అకాడమీ ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగాసన స్పోర్ట్స్ సంఘ గౌరవ అధ్యక్షుడు గొట్టిపాటి వెంకట రామకృష్ణ ప్రసాద్ వెల్లడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.